గుంటూరు జిల్లాలో కలరా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయి. వీరంతా గుంటూరు ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలరా సోకిన వారంతా 40 ఏళ్లలోపు వారే కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు మనకు అందిస్తారు. నాగరాజు, ప్రస్తుతం గుంటూరులో అంటే ఎన్ని కలరా కేసెస్ నమోదయ్యాయి, అలాగే ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు వైద్యాధికారులు? హరీషా, ఈ రోజు చూసుకున్నట్టయితే గుంటూరులో దాదాపుగా 10 కేసులు కూడా నమోదయ్యాయి. అటు ఎయిమ్స్ లో కూడా 7 చేరారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 3 కలరా వ్యాధి సోకి కూడా చికిత్స పొందిన పరిస్థితి ఉంది. దాదాపుగా గుంటూరు మొత్తం మీద కూడా 10 కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. అటు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కలరా కేసులు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. ఇటు నుంచి ఎయిమ్స్ కూడా అందరూ ప్రిఫర్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా 10 కలరా కేసులు అయితే మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతూ ఉన్నాయి. మరోవైపు అధికారులు కూడా ఎప్పటికక్కడ అప్రమత్తమయ్యారు. దాదాపుగా 50 బృందాలను ఏర్పాటు చేసి కూడా మొత్తం అంతా కూడా ఎప్పటికీ సర్వే చేపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఈ కలరాకు ఎటువంటి కారణాలు, ఎటువంటి పరిస్థితి వచ్చాయని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే తేల్చలేకపోయారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా కూడా ఎక్కడక్కడ మురుగు నీరు చేరిపోవడం, మరోవైపు వాటర్లో కూడా కలుషిత నీరు చేరడం, మరోవైపు ఇక్కడ నుంచి పరిస్థితుల్లో అటు పానీపూరి బళ్ళు కూడా మొత్తం కూడా బ్యాన్ చేశారు. కొంతమందికి ఇప్పటికే డయేరియా సోకిన వాటిలో కూడా చాలా మందికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా పానీపూరి తిన్నామని చెప్పడంతో కూడా పూర్తిగా పానీపూరిని కూడా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కలెక్టర్ కూడా అనుసరి మొత్తం అంతా కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మొత్తం దాదాపుగా 9 ప్రాంతాలు ఏవైతే ఉన్నా హై రిస్క్ ప్రాంతాలకు ప్రవేశించారు. ఆ ప్రాంతాల్లో కూడా మొత్తంగా కూడా బెడ్లను పూర్తిగా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే కూడా ఎప్పటికప్పుడు వైద్యంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. మొత్తం అంతా అక్కడి నుంచి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎవరికి ఎటువంటి పరిస్థితి వచ్చిందా కానీ ఆర్ఎంపీని సంప్రదించుకున్న ఎటువంటి వచ్చి గుంటూరు జీజీహెచ్ఓ లేదంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎలా అని చెప్పేసి కూడా కలెక్టర్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 10 కేసులు అయితే కలెక్టర్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికీ సీరియస్ అయిన పరిస్థితి ఎక్కడ లేదు కనుక కొంతమంది మాత్రం ఇప్పుడు 50 బృందాలు అయితే ప్రస్తుతంగా ఇంటింటి సర్వే మాత్రం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికీ నాలాలు కానీ పూర్తిగా క్లీన్ చేస్తున్నారు, వాటర్ కూడా క్లోరింగ్ చేస్తున్నారు, కాచి చలాచి నీటి తాగాలని చెప్పేసి కూడా ఇప్పుడు కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే అక్కడ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దాదాపు 7 సోకినట్టు కూడా చెప్తున్నారు. కలెక్టర్ వచ్చిందని చెప్పేసి కూడా అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే ఎయిమ్స్ హాస్పిటల్ కొంతమంది చికిత్స పొందారు. అటువైపు మరోవైపు డయేరియాతో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా 100 మందికి పైగా కూడా చికిత్స పొందే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక 60 మందికి డిశ్చార్జ్ అయిన పరిస్థితి ఉంది. ఇంకా వైద్య సేవలు కొనసాగుతుందని చెప్పేసి కూడా కలెక్టర్ అనుసరి చెప్తున్న పరిస్థితి ఉంది. హరీషా, నాగరాజు, అలాగే ఎక్కడైతే ఎక్కువగా ఎఫెక్టెడ్ అయ్యారో ఆ ఇన్ఫెక్టెడ్ ఏరియాస్ లో ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? అంటే ముఖ్యంగా చూసినట్టయితే అటు కొత్తపేట లేకపోతే సొద్దపల్లి డొంక, ప్రగతి నగరు, అటు ముఖ్యంగా చూసినట్టయితే పాత గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కూడా అక్కడ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అక్కడ కూడా వాటర్ కంటైన్మెంట్ కూడా పూర్తిగా బాగాలని చెప్తున్నారు. అటువైపు కలుషిత నీరు కూడా వస్తుందని చెప్పేసి కూడా పక్కన ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. చుట్టుపక్కల పరిస్థితులు కూడా ఇప్పటికే వాటర్ ట్యాంకులు కానీ మిగతా కూడా క్లీన్ చేశారు ఇప్పటికే. మరోవైపు ఏదైతే తాగునీటి ఏదైతే ఉందో దానికి కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా అందరికీ ఇంటింటికి కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తాగునీరు కూడా ఫిల్టర్ పట్టిన నీళ్లు కూడా దాదాపు 10 లీటర్ కానీ 20 లీటర్ల క్యాన్లు కూడా అందరికీ అందిస్తున్నారు. పారిశుద్ధ్యంలో కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేది కూడా అధికారులకు అయితే మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. కాచి చలాచి నీటిని తాగాలని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్నారు. ఏదైతే ఉన్న హై రిస్క్ ప్రాంతాలు 9 ప్రాంతాలు ఉన్నాయో ఆ 9 ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బెడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు నర్సింగ్ కానీ డాక్టర్లు కానీ మొత్తం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా బెడ్లను ఏర్పాటు చేసి కూడా అక్కడి నుంచి కూడా హాస్పిటల్ తరలించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. హరీషా, థ్యాంక్ యూ నాగరాజ్.